ఏం చేస్తారో చెప్పాలని చెప్పి నిలదీసినటువంటి అనేక మంది పాటగాళ్ళతో పాటు గుర్తు కలిపి గంచకట్టి తెలంగాణ అంతా తిరిగినటువంటి ముదిరాజు ముద్దుబిడ్డ గిరిపల్లి మల్లేష్ ఒక అకాల మరణాన్ని కూడా ఈ ప్రభుత్వాలు నిర్లక్ష్యమే కారణం నివేదించాలని సభ ఎవరు చంపుతారంటే ఎవరు గొంతుగా పిసికి దగ్గరికి సంపర్కం ఊపిరి ఆడినప్పుడు నోట్లో మూతి పెట్టి గట్టి ఊదకపోతే గుండె మీద చేయబెట్టి ఒత్తి గాలి వచ్చేటప్పుడు చేయకపోతే ఆక్సిజన్ పెట్టకపోతే మంచి చంపినట్టే లెక్క. ఇవాళ తెలంగాణలో జరుగుతున్నది అదే. ఒకరిని పలకరించడానికి పోయి ఇంకొకరు చచ్చిపోతారు, వాళ్ళ గురించి సభ పెట్టినప్పుడు ఇంకొక చచ్చిపోతారు. మన మీద దుఃఖపడుతున్నప్పుడు మళ్ళీ మన కిందికి దిగినప్పుడు ఒక వార్త వస్తుంది. మన వార్తలు ఎక్కడ తావు వార్తలు వస్తుందని అనుకోని మనం చచ్చిపోతున్నాము. రావాల్సినటువంటి ఆర్థికమైన లాభాలలో ఎవరు తక్కువ పడ్డాయని చెప్పి గోలబెట్టి ఏడ్చుకుని కోరుకుంటున్నారు. ఇవాళ తెలంగాణలో ఉద్యమకారుల కోసమేమో తమ జీవితం గురించి తమ అస్తిత్వం గురించి ఈ రాష్ట్రం కోసం కొట్లాడినే కదా మాకు ఏమి ఇచ్చారని చెప్పి నిలదీసేటువంటి ప్రశ్న ఉంటే, పాలకులకేమో ఒకటి బాగా కూడా వచ్చి మనం అప్పుడు చూసుకునే అవకాశం దొరకాలి, ఇప్పుడే దొరకాలని చెప్పి ఇప్పుడు అడుగుతారు. ఈయన మీద ఆయన దుమ్మెత్తుకుపోయి ఇంకొకరు తప్ప అసలు ఉద్యమకాలకు ఏం చేస్తామని దాని మీద ఏకాభిప్రాయం రాలే. ఏమి చాలా విషయాల్లో ఏకాభిప్రాయం వస్తే కానీ ఈ విషయంలో ఏకాభిప్రాయం రాదు. రైట్ లెఫ్ట్ రకరకాల రాజకీయాలు ఏకాభిప్రాయాలతో మాట్లాడుకుంటారు. కానీ ఉద్యమకారులకు మాత్రం ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఒక అఖిల పక్షం వేసి అందరం కలిసి ఖచ్చితంగా ఇది అమలు చేయడానికి కృషి చేద్దామని మాత్రం అసెంబ్లీలో తీర్మానం జరగదు. దానికి అందరినీ బాధ్యతలు చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే కొట్లాడుకోవడానికి దొమ్మి చేయడానికి తప్ప ఈ రాష్ట్రం తెచ్చినటువంటి ఉద్యమకారుల కోసం మాట్లాడటానికి సమయం లేనటువంటి లేదా నిబద్ధత లేనటువంటి ఈ రాజకీయ నాయకుల్ని మంత్రుల్ని అన్ని రకాల పార్టీలు చూసి మన సిగ్గుపడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉంది. నేను ఎవరిని తక్కువే చేసి చూపెట్టడం లేదు, ఎవరిని గోల్లో నిలబెట్టకుండా చూడాలని నేను కోరుకోవడం లేదు. అది కూడా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇంతకు ముందుకే రవీంద్ర భారత్లో తెలంగాణ ఉద్యమంలో మేధావులుగా పాత్ర పోషించి తెలంగాణ అస్తిత్వం కోసం అనేకమైన వ్యాసాలు రాసి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ చర్చ జరగడానికి కారణమైనటువంటి మేధావులు, డాక్టర్లు, అడ్వకేట్లు, ఇంజనీర్లు అందరూ కూడా కలిసి తెలంగాణ అస్తిత్వ వేదిక అని చెప్పేసి ఒక లాంచింగ్ సభ ఇవ్వాలి పెట్టారు రవీంద్ర భారత్. నన్ను మాట్లాడడం చాలా స్పష్టంగా చెప్తున్నా. తెలంగాణ అస్తిత్వం అంటే అస్థికలు మాత్రమే కాదు. తెలంగాణ అస్తిత్వం అంటే అస్థికలు మాత్రమే కాదు, అస్థికలన్నా ఉండాలి కదా. అస్థికలన్నా ఉంటే నా డిఎన్ఏ తెలంగాణ, నా నాయన తెలంగాణ, మా తాత తెలంగాణ పడబడుతుంది కదా. మరి ఆ డిఎన్ఏ ఉండాలంటే బొక్కలలో చూడాలని దొరకాలి కదా. ఇవాళ బొక్కల చూడు కూడా దొరకకుండా చేసే పరిస్థితి వాళ్ళ తెలంగాణలో. మీరు కనుక ఇక్కడ నిర్లక్ష్యం చేస్తే తెలంగాణ ఉద్యమకారుడు ఒకడు ఉండే వాడు త్యాగం చేసిండు, వాడు కష్టపడితే తెలంగాణ వచ్చిందని చర్చ కూడా జనం లేకుండా పోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఎవరి గురించి చర్చ జరిగినది? లాస్ట్కు బూతులు తిట్టుకునే వాళ్ళ గురించి, పంపకాలు చేసుకునే వాళ్ళ గురించి, లేకపోతే ఔటర్ రింగ్ రోడ్లో ప్లాట్ పంచుకునే వాళ్ళ గురించి, చంద్రబాబు నాయుడు కాలు మొక్కే వాళ్ళ గురించి, నరేంద్ర మోడీ కాలు మొక్కే వాళ్ళ గురించి, ఇంకొకరి కాలు మొక్కే వాళ్ళ గురించి చర్చ జరుగుతుంది తప్ప లాస్ట్కి మన గురించి జరిగినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకోసం ఇవాళ కొంతమంది శ్రీనివాసరావు లేకపోతే ఉద్యమకారులు, మా బొమ్మల రామరెడ్డి గారు, ఇంకా వివిధ ఉద్యమకారుల సంఘాలు అక్కడక్కడ నచ్చిన శ్రీనివాస గారు వారికి సభ పెట్టినారు. మీరు ఎన్నైనా సభలు పెట్టండి, కానీ అల్టిమేట్గా నాకు ఈ మధ్యకాలంలో నచ్చింది ఇంతమంది అంతా కూడా షేర్ చేసుకున్నా. మీరు మొన్న ఇచ్చినట్టు పిలుపు ఏదైతుందో ఉద్యమకారులుగా మొట్టమొదటిసారిగా తెలంగాణలో అరెస్టుల పర్వం ద్వారా ఈ ప్రభుత్వం కూడా సమస్యగా చూసి సానుకూలంగా స్పందించి గౌరవించి మాట్లాడి పరిష్కారం చేసే దానికంటే కూడా అందరిలాగానే పోలీసులతో పరిష్కారం చేసే ప్రయత్నం చేసిన దాని ద్వారా ఒక స్వరూపం తెలిపోయింది. ఇది దానికి సిద్ధంగా లేదని తెలిపోయింది. సిద్ధంగా ఉండుంటే బహుశా ఎంతో ఉపయోగించడం అంటారు. మంత్రులతో ఏమైంది? ముఖ్యమంత్రి దగ్గరికి పోవాలి. ముఖ్యమంత్రికి ఢిల్లీ పోయే తరగతి టైం పెడుతుంది, 50 సార్లు పోవాలి రావాలి. ఆయన బాధ చెప్పతరం కాదు. ఆయన పక్కన రాష్ట్రంలో ప్రభుత్వం ఓడిపోవాలా, వీళ్ళ ప్రభుత్వం రావాలి. ఇంకో దగ్గర సమస్య లేదు. ఇంకొక ఆయనకు తెలంగాణని విభజించిందే పాకిస్తాన్కి విభజించి అన్యాయం చేసిరని చెప్తే ఆయనకు అనుకూలంగా మాట్లాడతారు. ప్రెస్ మీట్ టైం పెడుతుంది, కానీ ఉద్యోగాలకు మాట్లాడతారు టైం దొరుకుతుంది. అంటే ఒక్క మాట చెప్పాలంటే
మా వాళ్ళందరూ వెధవాయిలు అని చెప్పి పాత గిరీశం సినిమాలో డైలాగ్ ఉంది కదా నాటకంగా, మా వాళ్ళందరూ ఉట్టి వెధవాయిలు అంటే కదా. ఆ ఒక్క మాట కూడా అనాల్సిన అవసరం ఉంది. అందరూ వెధవాయిలు, ఎవరు తక్కువ లేరు. వెధవాయిలైనా పర్వాలేదు, వీళ్ళందరూ కూడా విలన్ కమేడియన్ విలన్స్ అన్నట్టు విదేశకులైనటువంటి విద్రోహులు. కేవలం జోకర్లు మాత్రమే కాదు, వాళ్ళ పిల్లలు కూడా. అందుకోసం మనము ఒక కార్యాచరణ నిర్బంధించుకుంటే ఖచ్చితంగా మనం ఎట్లా చేసినారో అట్లా ఒక పెద్ద కార్యక్రమం చేస్తే తప్ప మంత్రుల గడపల చుట్టూ తిరగడం ద్వారా, గడ్డం పట్టుకొని బ్రతమాడడం ద్వారా ఎప్పటికీ ఇది పరిష్కారం కాదు. ఎందుకంటే వాళ్ళు ఈ పాటికి ఒక అర్జెంట్ కమిటీ వేసి స్వయాన వాళ్ళ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ఇది మనం చేయాల్సిన బాధ్యత కదా, వాళ్ళ వల్లనే అధికారం వచ్చింది కదా అని చెప్పిన తర్వాత కూడా కదలి కలిగినప్పుడు ఏం చేయగలుగుతున్నాం? తప్పకుండా మన పరిష్కారం ఇంకా అన్ని రాజకీయ పార్టీ కలవండి. ఇంకా ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ అవసరం కోసమే మీతో గొంతు కలిపే అవకాశం ఉంటుంది. మనము పెద్ద సంఖ్యగా ఉండి డిమాండ్ చేస్తే తప్ప ఇది కాదు. నాకు తెలిసి ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ గ్రూపులుగా పెట్టినా కూడా చాలా పేలవంగా జరిగే అన్ని సభల కంటే ఉద్యమకాల సభలు చాలా బలంగా జరుగుతుంది. నిజంగా మనం ఈ హాల్లో బీసీ భవన్ హాల్లో బీసీ సంఘాలు పెట్టిన మీటింగ్ కంటే ఉద్యమకాల సభకి ఎక్కువ అడావుడు ఉన్నది, ఎక్కువ మంది వచ్చిందని భావిస్తారు. ఇప్పుడు గిరిపల్లి మల్లేష్ చనిపోయినటువంటి సందర్భంగా మాట చెప్పినట్టు ఒక చనిపోతే ఇంకొకరు మళ్ళీ సాగుమని వినే వార్త. ఇదే సరిగ్గా గిరిపల్లి మల్లేష్ చనిపోయిన దానికి నాకు మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తెలంగాణ మహాసభకు ఎంత పునాది ఉందో, ఎంత చరిత్ర ఉందో తెలంగాణ జనసభ కూడా అంతే ఉంది. ఆ తెలంగాణ జనసభ పుట్టినటువంటి రోజుల్లో కూడా ఒక దుర్గపల్లిలో పుట్టినటువంటి మామూలు పిల్లగాడు జహాంగీర్ వాళ్ళ నిర్మాణంలో భాగమై రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి బ్రహ్మాండంగా ఉద్యమం చేసి 2001లో టీఆర్ఎస్ ఏర్పడినాడు. స్థానికంగా ఉన్నటువంటి తెరాసాలో నేనే వాళ్ళతో కలిసి పనిచేసి అంతమందికి బెల్లంత మీద వాళ్ళతో పాటపాడి అంతమందికి వీరన్న వాళ్ళ సభలతో భాగమై మాలాంటి వాళ్ళతో కలిసి నడిచి తర్వాత అదే 14 ఏళ్ళు అదే ఉద్యమంలో పాల్గొని అదే పార్టీ ద్వారా అవకాశం వచ్చి ఆ ప్రభుత్వం వాళ్ళకి అధికారం రాగానే ఆయన ఇవాళ సంస్కృత సారథిలో ఉండి ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వంలో కూడా అదే కొనసాగుతూ ఒక తీవ్రమైన మానసిక ఆందోళన. మా వాళ్ళకి ఇంకా రావాల్సిన వాళ్ళకి రాలేదు కదా, ఇంకా రావాల్సి ఉంటే కదా. వాళ్ళంటే సరే 1000 మందికి 2000 మందికి వచ్చి కొత్త ప్రభుత్వం కూడా ఇంకో 1000-2000 మందికి ఇవ్వాలి కదా, ఇంకా లిస్ట్ కంప్లీట్ కాలే కదా. ఎంతున్నది జీతం ఎవరిదాన్ని గుర్రదొక్క పెద్దగా అంతకంటే 20,000 25,000 కంతా అనేది 3 నెలలకు 4 నెలలకు పడతాయి అంటారు. ఆ 3 నెలలు 4 నెలలు పడడానికి కూడా కష్టమే ఉన్నది. ఇంతమందికి ఇన్ని రకాల ఖర్చు పెడుతున్నారు కదా. పేదవాళ్ళ గుడిసెలు కూలగొట్టి మూసింది మొత్తం కూడా శుభ్రపడతామని వెంకయ్య వేస్తున్నారు కదా. మరి ఉద్యమకాలు కష్టపడ్డారు కదా, వాళ్ళకు ఆ 20,000 30,000 ఇవ్వడానికి ఏం కష్టమవుతున్నది ప్రభుత్వాలకు? ఒక్కసారి కూర్చోబెట్టుకుని మాట్లాడటానికి ఏం కష్టమవుతుంది? ఒక్క నిర్దిష్టమైన సూచన, ఒక్క ఆశాజనకమైన ప్రతిపాదన, ఒక నిర్దిష్టమైన ఆర్థిక కేటాయింపు. ఇగో ఈ సంవత్సరం ఈ బడ్జెట్లో కూడా 2 కోట్లు 5 కోట్లు 10 కోట్లకి కేటాయించినాం. వీళ్ళతో పాటు ఆ 1969 ఉద్యమకారులు ఉన్నారు, వారికి కూడా ఆరోగ్యం కోసం ఇగో మేము ఈ 4 హాస్పిటల్లో పనిచేస్తున్న ఈ బిల్లు అంతా కూడా మా ప్రభుత్వం ఎక్స్చెక్కర్లకి వద్దని ఒక మాట పడింది, మాట రాలే. నేను అందుకోసం చెప్పిన తెలంగాణ అస్తిత్వం అంటే మనుషులయ్యా. ఆ మనుషులే కష్టకాలం ఉంటే వాళ్ళ గురించి మాట్లాడుకోకుండా చరిత్ర ఏమైపోయింది, పాట ఏమైపోయింది, గుడిచి ఏమైపోయింది, మన మలీన ముద్దలు ఏమైపోయినాయి, మన ఎర్రకాలం ఏమైపోయింది అనుకుంటే ఏం లాభం? జీవితాలు ఆగమైపోతున్నాయి కదా. సో వాటి గురించి చర్చించకుండా ఆ మొత్తం తెలంగాణ ఉద్యమానికి ప్రాణప్రదమైనటువంటి సామాజిక న్యాయం చర్చించకుండా అస్తిత్వం అంటే అర్థం లేదని చెప్పి స్పష్టంగా చెప్పించిన అప్పటికిప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారుల యొక్క భవిష్యత్తు గురించి చర్చ జరగాల్సిందే. ఈ రాష్ట్రంలో అట్టడి వర్గాల అధికారం కోసం, స్వయం పాలన కోసం జరగాల్సిన గౌరవప్రదమైనటువంటి భాగస్వామ్యం కోసం అందరం కలిసి నిలబడాల్సిందే. ఇవన్నీ కలిస్తేనే మనం చేసేటువంటి దానికి ఒక నిజమైనటువంటి గుర్తింపు వస్తుంది, ఒక మంచి దారిలో వెళ్తారనేటువంటి ప్రగాఢమైన విశ్వాసంతో నాకు ఇంతమంది మిత్రులు చెప్పిన బహుశా 20వ తారీఖు వచ్చే నెలలో ఏదో మొత్తం మీద జాంగీర్ సభ కూడా ఉంటుంది అన్నారు. 25 నుంచి 3rd పోయింది చెప్పారు. ఎక్కడన్నా కానీ మా సోదరుడు సన్నీ వచ్చిండు, మనం కూడా కలిసి మాట్లాడుకున్నాం శివసాగర్ గారి దాంట్లో. జాంగీర్ మీటింగ్ మీరు కూడా రావాలి, టైంకి మీరే ముందు రావాలి. మీరు రావడం ద్వారా పెద్ద గుర్తు రావాలి, వాడికి ఆ గుర్తింపు రావాలి. ఎందుకంటే టీఆర్ఎస్లో ఉన్నందుకు ఏ గుర్తింపు వచ్చిందో అంత ముందున్నటువంటి ప్రజా సంఘాలు ఉన్నందుకు కూడా గుర్తింపు కూడా కంటిన్యూ కావాలి. ఎందుకంటే
ఒక మనిషి జీవించిన తర్వాత వెళ్ళిపోవడం అనేది నిష్క్రమణ గొప్పతనం కాదు. ఆ నిష్క్రమణలో ఉన్నటువంటి చరిత్ర అంతా కూడా పేజీలు పేజీలుగా బయట ప్రపంచానికి వదిలేయాల్సిన బాధ్యత కలిసి తెలిసిన వాళ్ళకు బాధ్యత. ఎందుకంటే మిత్రద్రోహం కంటే కూడా అది ఎక్కువ పెద్ద ద్రోహం నా దృష్టిలో. ఆ మనిషి చరిత్రను చెప్పకపోవడం అంటే మిత్రద్రోహం కంటే కూడా పెద్ద ద్రోహం. అందుకోసం ప్రతి ఉద్యమకారి యొక్క గొప్పతనం ఇవాళ నేను అభినందిస్తున్నా మీ అందరినీ కూడా. ఉద్యమకారులను ఒక చిన్న స్థానం నుంచి ఆ మాత్రం మీ ఎంబడి తిరిగినా సరే మర్చిపోకుండా చాలా రోజుల కింద అని చెప్పి సభ అంత ముందుకే ఉండవలసింది ఇవాళ. అట్లా పట్టుదలతో మీరు చేసినటువంటి ప్రయత్నం ఉంది కదా, తప్పకుండా ఈ ప్రయత్నం ఇట్లనే ఉండాలి. ఎక్కడ కూడా జరిగినా కూడా మీలాంటి వాళ్ళు అన్ని గ్రూపులు ఇవాళ వివిధ జేఏసీలో ఉన్న వాళ్ళందరూ ఒక దగ్గర చేసి మంచి పద్ధతి ఇది. అందరూ కూడా కూడగట్టుకొని మీరు అందరూ కూడా మళ్ళీ పెద్ద సభ పెట్టుకుంటున్నది. ఇట్లా ఎక్కడైనా మన వాళ్ళు చనిపోతే బలంగా ఆర్థికంగా చేయడానికి కూడా అవకాశం తప్పకుండా చేయాలని చెప్పేసి నా వంతుకు నేను ఆల్రెడీ చెప్తాను. నేను ఇప్పుడే అమౌంట్ నా చేతనే నేను ఇచ్చేసి వెళ్ళిపోతా. తప్పకుండా ఆ విద్యార్థి అందరూ కాపాడుకోవాలి. ఎందుకంటే మన రాష్ట్రం కోసం పోరాడినటువంటి పాట పాడినటువంటి ఉద్యమకారు పిల్లలు వాళ్ళు చిన్న పిల్లలు వాళ్ళని ఆదుకోవడం బాధ్యత యావత్ తెలంగాణ ఉద్యమకారుల సమాజం మీద ఉందని చెప్పి దీని తర్వాత ఇంతకుముందు సామాజిక నాయకులు చర్చించకుండా కుదరదు. తెలంగాణ అస్తిత్వం గురించి ఎంత గడబడవుతుందో, ఎంత కడుపులో బాధ ఉన్నదో, ఈ రాష్ట్రంలో కొన్ని కులాలు కొన్ని వర్గాలు మాత్రమే నిన్న మనకు కులాలకు గుర్తిప్పినాడు రేవంత్ రెడ్డి. ఏదిరా గుట్టాలు చూస్తే ఏ కులం ఎన్ని కొత్త పర్సెంటేజ్ ఎక్కువ తక్కువ కింద అదొక కొత్త సమస్య ఉన్నది. సో దానికి సంబంధించిన ఒక చర్చ కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉంటుండే అక్కడికి వెళ్తా ఉన్న వాళ్ళని రిక్వెస్ట్ చేసిన, లేకపోతే మేము చివరి దాకా ఉండి మీరు పెట్టే తిరిగి మిమ్మల్ని పోవాలంటే నాకు లెక్క కానీ కొంచెం పోవాలి. కాబట్టి మీ అందరినీ సెలవు తీసుకుంటున్నా. అన్న నా వైపు నుంచి ఒక 5,000 రూపీస్ ఇక్కడ సినిమా ఎడుగోరాలు అమౌంట్ నేను గవర్నమెంట్ ఇస్తాను, మీరు వారికి ఇచ్చేసేయండి. ఇక్కడికి నో ఫోటోస్ నథింగ్. ఓకే, థ్యాంక్ యూ.